ఇప్పటివరకు మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి చెప్పింది చాలా తక్కువ. హాలీవుడ్ ఫిల్మ్ ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాగే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ చెబుతూ వస్తున్నారు. ఇవి తప్పితే అధికారికంగా మహేష్ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో అప్డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక లీకేజీ బయటకు వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ గరుడ అనే వార్త వైరల్ అవుతోంది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టిపి విజయన్ ఇన్స్టాలో షేర్ చేసిన తన స్టోరీస్ లో బంగారు వర్ణంలో ఉన్న డేగరెక్కలను ఉంచి #SSMB29 #SSMB29 డైరీస్ అని పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ లాక్ అయినట్టుగా చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే SSMB29 మామూలుగా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే గతంలోనే బాహుబలి తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టు గరుడ అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఇప్పుడు గరుడ మహేష్ బాబు ప్రాజెక్ట్ అనేసరికి ఊహకందని విధంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత రాజమౌళి మైండ్ లో ఉన్న సబ్జెక్టు కాబట్టి దీని కథా కమామిషు మామూలుగా ఉండదు. చెప్పాలంటే మహాభారతం లాగే గరుడ కూడా జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. పైగా RRR తో ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత వస్తున్న సినిమా ఒకటైతే ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి SSMB29 మామూలుగా ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కానీ రాజమౌళి టీం మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని, అన్ని రూమర్స్ అని కొట్టిపారేశారు. ఆ కథ వేరు ఈ కథ వేరని చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే జక్కన్న నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.